పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. జోర్డాన్పై ఇరాన్ జరిపిన దాడిలో తమ ఇద్దరు సైనికులు మరణించడంతో అమెరికా రెచ్చిపోయింది. ఇరాన్పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా స్థావరాలపై గురిపెట్టింది. ఇరుపక్షాలు కోట్ల మందికి ఆధారమైన పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. హర్ముజ్ నుంచి ఒక్క చమురు చుక్క కూడా దాటనిచ్చేది లేదని ఐఆర్జీసీ హెచ్చరించింది. దీంతో రానున్న రోజుల్లో పూర్తిస్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పరస్పర దాడులతో పశ్చిమాసియా రగిలిపోతోంది. జోర్డాన్ అల్ అజ్రాక్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగింది. ఈ ఘటనలో 2 అమెరికా సైనికులు మరణించారు. మరో 4 తీవ్రంగా గాయపడినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చే వరకు వారి పేర్లను వెల్లడించబోమని తెలిపింది. ఇరాన్ దాడిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్పై అమెరికా తాజాగా మరోసారి భీకర వైమానిక దాడులు నిర్వహించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బలగాలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్పై తిరిగి విధించిన నావికా దిగ్బంధాన్ని యుఎస్ బలగాలు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నాయి. ఆ దేశం వైపు వెళ్తున్న 5 వాణిజ్య నౌకలను అమెరికా నౌకాదళం అడ్డుకుంది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా జోర్డాన్ దాడికి బాధ్యులైన ఐఆర్జీసీ బలగాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్టు అమెరికా వెల్లడించింది. ఇరాన్ సైనిక తీర ప్రాంత నిఘా, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ స్థావరాలపై దాడి చేసినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా నైరుతి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన అణువిద్యుత్ కేంద్రం నిర్మాణ స్థలాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఇరాన్ అణుశక్తి సంస్థ పేర్కొంది. మరోవైపు ఇరాన్ వైమానిక దాడుల నుంచి రక్షించుకోవటానికి బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. తమ పొరుగు దేశమైన జోర్డాన్ వైపు ప్రయోగించిన క్షిపణుల వల్ల మంటలు భూభాగంలోకి వ్యాపించే అవకాశం ఉందని, అదే జరిగితే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన డ్రోన్, బాలిస్టిక్ క్షిపణుల దాడిలో 2 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత విచారకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు ఆయన సానుభూతిని ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనే ఉద్దేశంతోనే మరణించిన సైనికులు పోరాడారని తెలిపారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని సాధించకుండా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమ దాడుల్లో ఇరాన్ చాలా తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని, ఇరాన్ కంట్రోల్లో లేదని తెలిపారు. సైనిక పరంగా ఇరాన్ దాదాపు సర్వస్వం కోల్పోయిందని అన్నారు. ఇరాన్కు ఇంకా కొన్ని సైనిక సామాగ్రి తయారీ సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమపై దాడులు ఆపకుంటే అమెరికాకు మర్చిపోలేని పాఠం చెప్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. శాంతి ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన సంతకానికి విలువ లేదని స్పష్టం చేశారు. అమెరికా దాడులకు నిరసనగా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలోని హామీలను సస్పెండ్ చేస్తున్నామని ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు. మరోవైపు హర్మూజ్ జలసంధిలో తమ హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా వెళ్తున్న 2 నౌకలపై దాడి చేసింది ఐఆర్జీసీ. అమెరికా దురాక్రమణ కొనసాగుతున్నంతకాలం ఒక్క చుక్క చమురు కూడా సురక్షితంగా హర్మూజ్ను దాటదని ఐఆర్జీసీ ఈ సందర్భంగా హెచ్చరించింది. అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని దాని మిత్రదేశాలైన కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపైకి డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. పలు క్షిపణులను తాము కూల్చివేసినట్టు జోర్డాన్ సైన్యం తెలిపింది. తమ దేశంలోని ఓ విద్యుత్ నిర్లవణీకరణ కేంద్రాన్ని ఇరాన్ మళ్లీ లక్ష్యంగా చేసుకుందని కువైట్ తెలిపింది. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికను జారీ చేసింది అమెరికా విదేశాంగ శాఖ. భద్రత అత్యంత సంక్లిష్టంగా మారిందని, ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు ఊహించని విధంగా మరింత పెరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లు, ప్రత్యేకించి పశ్చిమాసియాలో నివసిస్తున్న వారు, పర్యటనల్లో ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతంలో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగిన ఉదంతాలను ఈ సందర్భంగా విదేశాంగ శాఖ గుర్తు చేసింది. ఇరాన్ మద్దతు ఉన్న వివిధ ఉగ్రవాద సంస్థలు దాడి చేసే అవకాశం ఉన్నందున అమెరికన్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. పౌరులు నిరంతరం స్థానిక వార్తలను ఫాలో అవ్వాలని, ఆయా దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు జారీ చేసే తదుపరి భద్రతా సూచనల్ని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రయాణ సూచన జారీ చేసింది. ఇరాన్కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దేశం విడిచి వెళ్లే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, తాజా భద్రతా పరిస్థితులను గమనించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. తాజా దాడులు, ప్రతిదాడుల కారణంగా అటు అమెరికా, ఇటు ఇరాన్ శాంతి ప్రక్రియను పూర్తిగా అటకెక్కించారు. దీంతో యుద్ధం మరికొంతకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.